నమస్తే టీఎం7 పాలిటిక్స్ కి స్వాగతం. భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. అయితే ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా లేకపోతే శాంతి చర్చల ద్వారా ఈ ఉద్రిక్తతలు సమసిపోతాయా అనే విషయాన్ని ప్రముఖ ఆస్ట్రాలజర్ మందా సూర్యనారాయణ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం. 3 దశాబ్దాలుగా జ్యోతిష్యంలో అనేక వేల మందికి ప్రిడిక్షన్లు ఇచ్చిన ఆయన పలు సందర్భాల్లో జాతీయ అంతర్జాతీయ విషయాలపై కూడా మీడియాలో ప్రిడిక్షన్ ఇచ్చారు. ఆయన ప్రిడిక్షన్ చాలా వరకు నిజమయ్యాయి. సో ఈ సందర్భంగా ఆయన ఒకసారి మళ్ళా ఇండో పాక్ యుద్ధం మీద ఒకసారి అసలు ఈ విషయం ఏంటి, ఈ ప్లానెట్స్ మన యుద్ధం రావడానికి గల కారణం ఏ ప్లానెట్ ద్వారా వస్తుంది ఏంటి అనే విషయం మనకి. సార్ నమస్కారం సార్. భారత పాకిస్తాన్ మధ్య ఇప్పుడున్న పరిస్థితులు యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా? ఒకవేళ యుద్ధానికి దారితీస్తే ఏ ప్లానెట్స్ అందుకు కారకత్వం వహిస్తున్నాయి? శుభం వ్యాధు. మీరు అన్న లెక్క ప్రకారం ఏప్రిల్ 22 నుండి బీజం పడింది అని అంటున్నారు, కానీ బేసిక్గా ఇది ఏంటంటే ఇది ఎప్పటి నుండో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ. ఇది మన యుద్ధం సంగతి పక్కన పెడితే ఈ టెర్రరిజం అనేది చాలా కాలం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఏమైందంటే అస్ట్రాలజికల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి మనం ఇంతకుముందు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు కూడా చెప్పాం, ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. ఈ యుద్ధాలు మనం చూడవలసి వస్తుంది. ఎందుకంటే రవి ఆధిపత్యం ఉంది, అలాగే కుజుడు కూడా ఒక్కొక్కసారి నీచ స్థితిలో పడినప్పుడు ఏంటంటే వైపరీత్యం, యుద్ధానికి కారకత్వం కుజుడు అవుతాడు, అగ్నితత్వం కల కుజుడు అవుతాడు. వాడు ఒకసారి నీచబడినప్పుడు ఏంటంటే వాడు ఏదో ఒకటి ఇలా అలర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈ వీటన్నిటికీ ఏప్రిల్ 2 తర్వాత, మీరు 22 అంటున్నావు కానీ దానికంటే ఒక 20 days ముందే దీని ప్లానింగ్ అంతా జరుగుతుంది. వాటికి కుజుడు ప్రభావం వల్ల, కుజుడు ప్రభావంలో జరుగుతోంది కాబట్టి, నీచంలో ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి దీని ఉధృత ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే మనకు ఆధిపత్యం వహిస్తాం, ఎందుకంటే మనకు లగ్నం చాలా మంచి లగ్నం మన భారతదేశం ఉంది కాబట్టి డెఫినెట్గా దీనికి సపోర్ట్ వస్తుంది. తర్వాత ఇదేంటే పాక్ ఆక్యుపై చేస్తున్న కాశ్మీర్. సో ఇది ఏంటంటే ఇది పాక్తో యుద్ధం చేయట్లేదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఆక్యుపై చేసిన ప్లేస్లోని ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం అంటే వాళ్ళని నశింప చేయడం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని పూర్తిగా మన యుద్ధం అన్నా కూడా ఛాన్స్ లేదు. యుద్ధం అంటే కంట్రీ టు కంట్రీ ఏమైనా ఇష్యూస్ ఉంది, అయితే అది వేరే సంగతి. అంటే వీళ్ళందరూ ఏంటంటే పాక్ ట్రైనింగ్ అయ్యి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం పాక్ స్వయంగా ఇది అటువన్నీ ప్రోత్సహిస్తుంది కాబట్టి మనకు పాక్ మధ్య యుద్ధం జరుగుతుంది మనం అనుకుంటాం, చెప్పుకోవడానికి అది బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా లాజికల్గా మనం ఆలోచించినా కూడా అంటే ఇప్పుడు వీళ్ళు మిలిటరీ కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు, మిలిటరీ కానీ దేశం కానీ. ఎందుకంటే ప్రతి మూమెంట్ ఇది కూడా మన భారతదేశం విశ్వంలోని అద్భుతమైన దేశం కింద మారిపోయింది మోదీ గారు వచ్చిన తర్వాత. ఇటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుని ఏ స్టెప్ వేసినా మొత్తం విశ్వంలో ఉన్న అన్ని దేశాలు చూసి ఈయన ఇలా స్టెప్ ఏం తీసుకున్నారు అని ఒక ప్రశ్న కూడా వేస్తారు. సో దీన్ని యుద్ధం కింద చూపించట్లేదు, మనం కూడా యుద్ధం కింద చూపించడానికి అవకాశం లేదు. ఇది ఏంటంటే పాక్ ఆక్యుపై చేసిన కాశ్మీర్లో టెర్రరిజం ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని హతం చేయడానికి ఇది ఒక మార్గం. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కానీ జరుగుతూ ఉంటే దీని మీద క్వశ్చనింగ్ అడిగే శక్తి వాళ్ళకు ఉండదు. బేసిక్లీ పాకిస్తాన్కి ఉండదు. పాకిస్తాన్ ఎందుకు ఉండదంటే డైరెక్ట్గా వాళ్ళు పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు. ఇక్కడ ఓన్లీ టెర్రరిజాన్ని పూర్తిగా నశింప చేయడానికి వాళ్ళ క్యాంప్స్ మీద యుద్ధం చేయడం. నేను కూడా మనం చూసే, వాళ్ళు కూడా చూసే, ఇదంతా టీవీలో కనబడుతున్న క్యాంప్స్ మీద చేస్తున్నారు. చేసి టోటల్గా గండం చేసేస్తున్నారు వాళ్ళందరినీ. దాంట్లో భాగంగా 100 మందో 200 మందో 1000 మందో ఎంతమంది పోతారు అక్కడికి. చేసి అది క్లీన్గా చేయగలిగితే ఇండైరెక్ట్లీ ఏంటంటే మనకు పాక్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలా రావడానికి ఒక మంచి అవకాశం ఇది. సో ఆ మార్గంలో వీళ్ళు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారే తప్ప, అంటే నాకు తెలిసిన యొక్క అస్ట్రాలజికల్గా చెప్తే పొజిషన్ బట్టి అలాగే ఉంది. ఎందుకంటే ఈ కుజుడు మనం మారిపోతాడు తెల్లారితో కొన్నాడు. అంటే 19th చిన్న చేంజెస్ వస్తుంది కుజుడు. మే 19th ఆ తర్వాత జూన్ 6 కల్లా కుజుడు కర్కాటకం సింహంలోకి వచ్చేస్తాడు. సో మే 19th వేడి తగ్గిపోవచ్చు. ప్యూర్లీ మాస్ యొక్క స్థితిగతులు బట్టి జరుగుతుంది, ఇంతకేం లేదు. ఇది స్టార్టింగ్లో జరుగుతుంది. దీనికి ఆ షష్టగ్రహ కూటమికి సంబంధం లేదు. షష్టగ్రహ కూటమి వచ్చింది ఆ 28 మధ్యాహ్నం 1 గంటకి ఏం చేయాలో చేసేసింది, దాన్ని డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయింది. ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు పలానా నక్షత్రం మీద ఉన్నాడు అని ఉంటుంది కదా. ఈ పలానా నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే మనం ఇప్పుడు ఈ రోజు పోయి చూసుకుంటే మనకి ఏంటంటే పుష్యమి శని యొక్క నక్షత్రమే ఉన్నాడు, 4వ పాదం ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు అంటే శని కుజుల యొక్క కాంబినేషన్స్ అనేది మంచి కాంబినేషన్ మనం. సో ఇలాంటి పరిస్థితులు ఏంటవుతుందంటే డెఫినెట్గా ఇలాంటి వైరం వైపరీత్యాలు జరగగా ఆగోవి జరుగుతాయి. కాబట్టి ఇది డెఫినెట్గా మనకు ఈ టెంపరీగా ముందు ఏం చేస్తున్నారంటే వాళ్ళని మనం ఇంటిలో వచ్చిన ఎలాగైనా చంపుతాను చూసారా, పందికొక్కున వస్తే చంపుతాం ఇంట్లోని,
ఎలా చంపుతాం, మంది చంపుతాం. అంత మాత్రం ఇల్లు అంతా మనం పక్కన ఇళ్ళని పక్కన ప్రదేశాలు ఎక్కడ వస్తుందో అన్నింటినీ మనం ఆక్యుపై చేయం, దాన్ని మట్టుగా మనం చంపుతాం. అట్లా ఏంటంటే ఇలా టెర్రరిజం చేస్తున్న వాళ్ళ స్థావరాలను ఎప్పుడైతే వాళ్ళు బ్రేక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ట్రైంగ్ టు క్లోజ్ దట్ పర్టికులర్ ఏరియా. చేయడం ఏంటంటే ఒకటి వాళ్ళని క్లోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని టెర్రరిజంని క్లోజ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడైతే బాంబులు వేసి వాళ్ళు పూర్తి చేస్తున్నారో దీనికి పూర్తిగా విశ్వంలోని అన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే ఒకసారి మనం అక్కడ వెళ్ళిగా మనం ఆక్యుపై చేసిన వాళ్ళు ఆక్యుపై చేసిన మళ్ళీ మనం ఆక్యుపై చేయాలి. చేసి మన బార్డర్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కడ నుండి ఆక్యుపై చేస్తారు అక్కడ వరకు మనం కంట్రోల్లో ఉండాలి. అది ఆ ఉండడం అనేసరికి మళ్ళీ మొత్తం విశ్వంలో ఉన్న అందరూ వచ్చేస్తారు. లెట్స్ హావ్ ఎ టాక్ అంటారు ఇన్ దిస్. ఈ రోజు గొడవ కాదు కదా, 100 సంవత్సరాల నుండి గొడవ కదా. సో దాన్ని ఏదో ఒకసారి బాంబు వేసినంత మంది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని కాదు. సో మనం ఏం చేస్తారు, అప్పుడు టాక్ వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే భారతదేశం సపోర్ట్ చేసేటువంటి ఉండాలి కదా అనే దానికి మొట్టమొదటి నుండి మోదీ గారు ప్రాపర్ ఛానల్స్ అన్నిటిని ట్యూన్ చేసుకుని వచ్చి ఇప్పుడు యుద్ధంలో దిగుతున్నారు. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. ఎప్పుడైనా ఇది 23 జరిగి 22 జరిగిన సంఘటన అనేది అన్బిలీవ్, దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు ఎవరిది. భారతదేశం అలా ఉండడం వల్ల మొత్తం దేశం అంతా సపోర్ట్ చేస్తుంది మోదీ గారిని. మోదీ గారు అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. సో అదొక యాడెడ్ వాల్యూ అయిపోయింది. మనం ఎప్పటి నుండో దీని మీద డిస్కస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు యాడెడ్ వాల్యూ అయిపోయినది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మాక్సిమం ఎంతవరకు వెళ్తున్నాయంటే ఇదంతసేపు ఒక 4 రోజులు 4 బాంబులు వేసేస్తే ఆక్యుపేషన్ చేసినంత అయిపోతుంది. ఆ తర్వాత చేయడానికి ఏముంది వీళ్ళకి, యాజ్ సింపుల్ ఎస్ దట్. అంతకుముందు ముందుకు వెళ్ళడానికి లేదు కదా. నేను ఇప్పుడు సింధు నది ఏదో బ్లాక్ చేస్తా ఉంటే అది అయ్యే పని కాదు. ఇట్స్ నాట్ సో ఈజీ. టెక్నికల్గా అందరికీ తెలుసు, బట్ నేను చెప్పడం ఇష్టం లేదు ఇంట్లోని. బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. నువ్వు ఎవరో తయారు చేసిన దానికి ఎవరినో ఇబ్బంది పెట్టగలి కాదు, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టగలి కదా. అక్కడ మానవత్వం మళ్ళీ అది కరెక్ట్ కాదని ఈవెన్ వరల్డ్ వైజ్ ఉన్న ఐక్యరాజ్య సమితి వీరందరూ కూడా దాని మీద డిస్కషన్లో కూర్చోబెడతారు. వాళ్ళు అంటారు ఇంటర్నేషనల్ కోర్టులోకి వెళ్ళి కూర్చుందాం కదంటే ఇది సంగతి చూద్దాం అని అంటారు. అలాగే అటు చైనా ఉంది, ఇంకా మిగిలిన దేశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక ఒకటి మనం పిలిచినట్టు అవుతాను నేను. సో ఇవన్నీ ఏంటంటే ఒక భయభ్రాంతి క్రియేట్ చేయడానికి అది ఆఫ్ చేస్తాం, కంట్రోల్లో పెట్టడానికి చెప్పడానికి పనికి వస్తుంది తప్ప. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు గొడవ ఉన్నప్పుడు మీ కాలనీ అందరికి నీళ్ళు రాగానే ఎందుకు చేసేస్తాం? అసలు నువ్వు ఎక్కడ ఏ ఏదో నీ ట్యాప్ క్లోజ్ చేస్తే సరిపోయింది, నీకు వచ్చే సోర్స్ ఆపితే సరిపోతుంది. ఇప్పుడు టెర్రరిస్ట్ చేసే వాడికి వచ్చే సోర్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి, అది బ్లాక్ చేయాలి. చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా టెర్రరిజం అనేది ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు వాటిని బస్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి వేసారని బాంబు అంటే ఒక 50 సంవత్సరాలుగా అక్కడ ఏం చేయలేరు. అలాంటి బంకర్లను బౌన్స్లు వేస్తున్నారు వీళ్ళు. సో న్యాచురల్లీ ఆ భూమి అంతా పాడైపోతుంది కూడా. సో నేనది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారో ఆ ప్లేస్ అంతా వీళ్ళు ఇప్పుడు ఆక్యుపై చేస్తారు. భారతదేశం ఇది మాది అని ఎక్కడ వరకు ఉందో భూమి బౌండరీస్ వస్తే బౌండరీ వీళ్ళు కంట్రోల్ చేస్తారు. కానీ ఈ బౌండరీ కంట్రోల్ ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ 19వ తారీఖు కల్లా వీళ్ళు కంట్రోల్ తీసుకుంటున్నాయి ఒక 70%. అక్కడ కుజుడు కొంచెం వీక్ అవుతాడు, మళ్ళీ నక్షత్రం మారిపోతాడు. శని నక్షత్రం మారిపోయి బుధ నక్షత్రం మీద వస్తారు నెమ్మదిగా. ఎప్పుడైతే ఆ బుధ నక్షత్రం మీద వచ్చాడంటో కొంచెం మెత్తపడుతుంది. చల్లారేసరికి బుధుడు వాడు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఆధిపత్యం ఉన్నవాడు. సో మధ్యవర్తిత్వం ఆ కమ్యూనికేషన్ స్కిల్ అంటే అదే. మరి మన వాళ్ళు నచ్చినా నచ్చిపోయినా అప్పుడు మన వాళ్ళు ఏం మాట్లాడడం కూడా ఉండదు. కారణం ఏంటంటే టెర్రరిజం అనే దానికి మేము అగ్రెస్ట్ అని చూపించడానికి చేయాల్సిన ప్రయత్నాలని చేయిస్తారు. అప్పటికి అయిపోతాయి. వాటికే 70% అయింది, అప్పుడు పూర్తిగా అయిపోతాయి. ఇంకా అలాగే అనుకుంటే మన దేశం ఇన్సైడ్ ది దేశం ఎన్నో స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల యుద్ధాలు చేస్తున్నారు ఇంటర్నల్గా. ఇదే టెర్రరిజం వచ్చి చేస్తున్నారు కదా, మీరు చూస్తున్నాం కదండి. ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో వాళ్ళు చేస్తున్న పనులని ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నింటినీ ఒకసారి వాళ్ళు బ్రేక్ చేయలేదు కదా. సో చేయాలంటే అక్కడితో అయిపోయిందా అంటే అది కాదు కదా. సో ఇప్పుడు ఏంటంటే అదే మనకు 19th ఇవాళ 8వ తారీఖు 7th మనకు లెక్క 7th 19 అంటే ఆల్మోస్ట్ ఒక 12 days. ఈ 12 daysలో మనకి క్లియర్ పిక్చర్ ఇచ్చేసిన తర్వాత ఆ స్పీడ్ ఆపేస్తారు. ఇంకా అప్పుడు పెద్దవాళ్ళందరూ వచ్చేస్తారు. పెద్దన్న అన్నాడు కదా అమెరికా వాడు, వీళ్ళందరూ కూడా వచ్చి అది కాదు బాబు నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంకా ఫర్దర్ వెళ్ళక్కర్లేదు మనం అని వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం ఉంటుంది. మొత్తానికి మన దేశ ప్రజలు కూడా ఎప్పుడైతే అది ప్రూవ్ చేసి చూపిస్తామో దట్ ఈస్ గాన్ అని ప్రజలు కూడా చల్లబడడం ఉంటుంది. మిలిటరీ కూడా కొంత హ్యాపీ అయిపోతారు. చాలా రోజులు యుద్ధం చేశాం కాబట్టి, ఫైట్ చేశాం కాబట్టి అవతరాన్ని శత్రువుని. ఇంకా మనం చేసింది ఏంటంటే టెర్రరిజమే చేసాం, పాకిస్తాన్ మీద కాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన దేశం ఆ దేశంతో యుద్ధం కాదు, టెర్రరిజం ఎక్కడుందో అక్కడ చేస్తున్నాం. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ. సో ఇప్పుడు పాక్ వాళ్ళతో మొత్తం ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు పిటిషన్ వేయడం ఇవన్నీ
ఉంటాయి కదా డిస్కషన్స్ చేయడం ఉంటాయి, అవన్నీ జరిగి చల్లబడుతుంది కొద్దిగా. అది ఒక ఇష్యూ. మళ్ళా జూలై సుమారుగా ఐ కెన్ సీ లైక్ జూలై కూడా కాదు, జూన్లోనే ఇక్కడితో కథ ఏమని అనుకోకండి. June 6th తర్వాత దే విల్ ప్లాన్ సమ్ థింగ్స్ విచ్ ఈజ్ కొంచెం హారిబుల్ గానే ప్లాన్ చేస్తారు, ఏదో చేస్తారు. అది June 6th తర్వాత మళ్ళీ కొంచెం మనకి ఏదైనా ఉగ్రముఖం కింద లెక్క వస్తుంది, నాట్ బై ఆర్మీ. ఇప్పుడు ఇది ఆర్మీ అనుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దేశ సరిహద్దుల్లోని మన వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, జీవితాంతం జరుగుతూనే ఉన్నాయి. ఇవి ప్రతిరోజు జరుగుతాం. మీరు వెళ్తే పంజాబ్లో వెళ్ళినా కనబడుతుంది, ఇంకెక్కడికైనా కనబడుతుంది ఫైర్ చేసుకోవడమే. నేను కానీ ఎవరి స్థలాన్ని దాటి ముందుకు రారు, అక్కడిక్కడ ఫైరింగ్ చేస్తున్నారు. ఎవరైనా బయటకి బోర్డర్ క్లాస్ చేస్తుంటే ఫైర్ చేసి భయపెట్టించడం, చంపడం కూడా ఉండదు. ఫైరింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఫైర్ అవుతూనే ఉంటుంటాయి. నేను దాని విషయం మాట్లాడట్లేదు. బట్ ఇది మళ్ళా అటుపక్క నుండి కొంత రెసిప్రికేషన్ అయ్యే అవకాశం మనకు కనబడుతుంది. అది కనబడుతుంది. అది కనబడినప్పుడు ఏమంటే మనం మళ్ళీ జాగ్రత్త పడాలి. దట్ ఈస్ ఇప్పుడు June 6th అన్నారు కదా, June 6th వాళ్ళు కనుక ఒకవేళ మన మీద దాడులు ప్రారంభిస్తే మన పరిస్థితి ఎలా ఉండొచ్చు? మీ ప్లాన్ అంటే మీరు ఇప్పుడు వాళ్ళు చేసేది సాధారణ యుద్ధం మీరు చూసారు కదా. వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఏనాడు యుద్ధానికి దిగరు, అంత ధైర్యం వాళ్ళకి లేదు, సాహసం లేదు మన దేశం మీద ఇచ్చేయడానికి. వాళ్ళు యుద్ధం చేయడం అంటే ఈ మధ్యలో ఒక గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో ఉన్న పోషిస్తున్న ఈ టెర్రరిజంకి సంబంధించిన ఏదంటే వాళ్ళ ద్వారా ప్లానింగ్ చేసుకుంటే ఇండైరెక్ట్ గా మనం యుద్ధం చేయొచ్చు. ఇప్పుడు పూర్వకాలంలో యుద్ధం జరిగేటప్పుడు ఒక టైమింగ్, ఒక ప్లానింగ్ ఉండేది. మహాభారతంలో తీసుకున్నా, రామాయణంలో తీసుకున్నా, ఉదయం సూర్యోదయం మొదలైతే సూర్యాస్తలు కదా క్లోజ్ చేయాలని ఉండేది. కానీ ఏం చేశారు, గడ్డోజ్గడ్ కూడా ఎక్కడ వీడిని చంపాలి అనుకుంటే గడ్డోజ్గడ్ దగ్గర ఏముంది, వజ్రాయుధం ఉంది. ఇప్పుడు రాత్రిపూట ఏం చేశాడంటే మొత్తం సరే గడ్డోజ్గడ్ ఏం చేశాడంటే రాత్రిపూట యుద్ధం చేశాడు. రాక్షస బలం రాత్రి ఉంటుంది కదా అని వాడిని చంపడానికి వేరే ఆయుధం దొరక్క ఆఖరికి ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధంతో కర్ణుడు వేసి వాడిని చంపుతాడు. బేసిక్ లాజిక్ ఏంటంటే ఈ వజ్రాయుధం అంటే అర్జునుడి కోసం ఉంచేది. అర్జునుడి కోసం ఉంచితే అర్జునుడు తెల్లారితే వాడిని చంపడానికి అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటాడు. కానీ అది తెలిసిన భగవంతుడు ఏం చేస్తాడంటే అది కృష్ణ పరమాత్ముడు గడ్డోజ్గడ్ని ప్రేరేపిస్తాడు రాత్రిపూట. అయిపోయింది అక్కడ మ్యాటర్. సో వాడికి ఉన్న ఆయుధం కూడా పోతుంది. సో అలాగేంటంటే యుద్ధం చేసేటప్పుడు కూడా లాజికల్గా, టెక్నికల్గా ఆలోచించి చేయడం అనేది చాలా న్యూ టెక్నాలజీ మాట. అంతేగాని ఏదో మనం డైరెక్ట్ ఫైట్ చేసేయడం అలాంటివి ఉండదు. సో ఈసారి వాళ్ళు నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే అలాంటి ఏమైనా ఆలోచనతో వాళ్ళు చేయొచ్చు. సైబర్ యుద్ధం అంటారు. తర్వాత మనం మీరు చూస్తాం కోవిడ్లో జరిగిన యుద్ధం, ఇదంతా వైరస్ ఇలాంటి ఉన్నాయి, రకరకాల యుద్ధాలు ఉన్నాయి కదా. సో ఈ రకరకాల యుద్ధాలు ఉన్నప్పుడు మానసిక స్థితి నుండి మనిషిని పూర్తిగా కృషిమి చేసేటట్టు కొన్ని యుద్ధాలు ఉంటాయి. అలా చేయగలుగుతారనుకో డైరెక్ట్గా వాళ్ళు మన మీద యుద్ధం చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇవాళ ఇంత జరిగింది, రేపు జరుగుతుంది, ఎల్లుండికల్లా క్లీన్ చిట్ ఇచ్చి ఒక వీడియో తీసి మన వాళ్ళు చూపిస్తారంతాను. ఎవరు ఇంకా ఆలోచించాం. సో ఇట్ ఈస్ మేము ఇంకా ఆఖరి తెగిస్తే ఇమ్మడి కూడా అనిస్తున్నాను వచ్చేవాళ్ళు. మేము కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, మీరు చేశారు కాబట్టి వీఆర్ హ్యాపీ అన్నట్టుగా మాట్లాడచ్చు, అంటే కొంచెం లౌక్యంగా. బట్ డైరెక్ట్గా మనకి ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం అయితే కాదు ఇది. అలా అని చెప్పట్లేదు కూడా మన వాళ్ళు. ఇట్ ఈస్ ఓన్లీ పాక్ ఆక్యుపైడ్ ప్లేసెస్లో మన వాళ్ళు వాళ్ళని స్థావరాలను లెగరగొడతారు తప్ప ఇట్స్ నాట్ లైక్ దట్.